న్యూస్. దాదాపు 2 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్పై ₹2 చొప్పున తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెట్రోల్ ధరలు తగ్గించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్పై లీటర్కు ₹2 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. తగ్గిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹94.72గా మారింది. డీజిల్ ₹87.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹104.21, కోల్కతాలో ₹103.94, చెన్నైలో ₹100.75గా ఉన్నాయి. ధరల తగ్గింపు వాహనదారులకు ఊరటనిస్తుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. డీజిల్తో నడిచే 58 లక్షల భారీ గూడ్స్ వాహనాలతో పాటు 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని తెలిపింది. కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌఖ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ ధరల్ని తగ్గించారంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. 2022 మేలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది ప్రభుత్వం. అంటే గడిచిన 2 ఏళ్లలో పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలను ₹2 చొప్పున తగ్గించడం దేనికి సంకేతమనే చర్చ మొదలైంది. వారం క్రితం వంట గ్యాస్ ధరను సిలిండర్పై ₹100 తగ్గించింది ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎల్పీజీ సిలిండర్పై సబ్సిడీని ₹300 పెంచింది. ఇప్పుడు పెట్రోల్ ధరల్లో అతి స్వల్ప మార్పుతో జనానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం నుంచి జనం దృష్టిని మళ్లించడానికే ధరలో మార్పులు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల స్టంట్గా కొట్టిపారేస్తున్నారు ఇంకొందరు.